తీరాక చూసుకుంది. పట్టు చీరకు పసుపు గంధం అంటింది. కడియాలు వంకర పోయినాయి. కోపం వచ్చి చీర చింపి రైక చింపి కడియాలు పగలగొట్టి నెత్తికి వాసన కట్టు కట్టి పడుకున్నది. భర్త వచ్చి ఎందుకు పడుకున్నావని అడిగాడు. నాకు తలనొప్పి వచ్చింది, నీ చెల్లెల్ని చంపి నెత్తురు తెచ్చి బొట్టు పెట్టి తలనొప్పి తగ్గుతుంది అంది. చేసేది లేక చెద్దన్నం కట్టు అని చెప్పి కాకులు దూరం కారడివి చీపుల దూరం చిట్టడివి వెళ్ళి పిట్టని చంపి నెత్తురు తెచ్చి భార్యకి ఇచ్చాడు. సంతోషంగా తలకి పోసుకొని పచ్చగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టి బొట్టు పెట్టుకొని కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి నీళ్లకు వెళ్ళింది. బావి దగ్గర అమ్మలక్కలు కలవారి కోడలు పిట్ట నెత్తురు పెట్టుకుంది అని రావుకున్నారు. కడవ పడవేసి ఇంటికి వచ్చి మళ్ళీ పడుకున్నది. భర్త చూసి ఎందుకు పడుకున్నావని అడిగాడు. నువ్వు మీ చెల్లి నెత్తురు చేయకుండా పిట్ట నెత్తురు తెచ్చావని అంది. మళ్ళీ చెద్దనం కట్టుకొని కాకులు దూరం కారడివి చీమల దూరం చిట్టడికి వెళ్ళి కాకిని చంపి కాకి నెత్తురు తెచ్చి భార్యకి ఇచ్చాడు. సంతోషంగా ఇల్లాలకి ముగ్గు పెట్టి తలకు నీరు పోసుకొని బొట్టు పెట్టుకొని కట్ల కడవ తీసుకొని మెట్ల బావికి నీళ్ళకి తీసుకెళ్ళింది. బావి వద్ద అమ్మలక్కలు కలవారి కోడలు కాకినెత్తు పెట్టుకుంది అని నవ్వినాడు. కడవ పడవేసి ఇంటికి వచ్చి పడుకుంది. భర్త చూసి ఎందుకు పడుకున్నావు అని అడిగాడు. నువ్వు నీ చెల్లెలు చంపకుండా కాకినెత్తు తెచ్చావు, అందుకు నాకు తలనొప్పి తగ్గలేదా అంది. అప్పుడు తప్పదని చెద్దన్నం తీసుకొని చెల్లెల్ని తీసుకొని అన్నలకు చెప్పి అత్తవారింటి వద్ద వదిలి వచ్చినాయని చెప్పి చెల్లెల్ని తీసుకొని అడవికి బయలుదేరాడు. చెల్లెలికి తెలిసినది. అడవిలోకి వెళ్ళినాక నాకు ఆకలి వేస్తుందని చెప్పింది. అప్పుడు అన్నయ్య పెరుగన్నం తెప్పించి తోడ మీద పడుకోబెట్టుకొని నెత్తిన నువ్వులు వేసి